హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు 2,00,000 క్రాఫ్ట్ లోన్ల మాఫీ ప్రక్రియ చేపట్టిన సర్కార్, ఆపై ఉన్న పంట రుణాల మాఫీకి గైడ్‌లైన్స్ సిద్ధం చేస్తున్నది. మరో వారం రోజుల్లో 2,00,000కు పైగా ఉన్న పంట రుణాలపై స్పష్టత ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతున్నది. 2,00,000 కంటే ఎక్కువ ఉన్న రుణాలను చెల్లించేందుకు గడువు పెట్టే యోచనలో ఉన్నది. నిర్ణయించిన 2,00,000 కంటే ఎంత ఎక్కువ రుణాలు ఉన్నాయనే దాన్ని బట్టి కాలపరిమితి విధించి రైతులు బ్యాంకు అప్పులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించనున్నది. ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన రైతులకు కొంత ఎక్కువ గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. కుటుంబ యూనిట్గా ఉండే ఈ రుణమాఫీలో కుటుంబ సభ్యుల్లో మహిళల లోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. 2,00,000కు పైగా రుణం ఉన్న రైతులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 2,00,000 కంటే ఎక్కువ ఉన్న రుణాలను చెల్లించేందుకు గడువు పెట్టే యోచనలో ఉన్నది. రైతులను పూర్తి స్థాయిలో రుణ విముక్తులను చేసే క్రమంలో నిర్ణీత 2,00,000 కంటే క్రాఫ్ట్ లోన్లు ఎక్కువ ఉంటే రైతులు పై మొత్తం చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేస్తామని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చేయాల్సిన పంట రుణమాఫీలో దాదాపు సగం చేయకుండా ఎగ్గొట్టింది. ఈ ఎగ్గొట్టిన 9,000 కోట్లకు పైగా ఉన్న పంట రుణాలను రైతులు రెన్యువల్ చేసుకోవడంతో ఇప్పుడవి 60% పైగా ఉన్నాయి. 2,00,000కు పైగా ఉన్న పంట రుణాల జాబితాలో చేరిపోయాయి. ఈ నేపథ్యంలో 2,00,000కు పైగా లోన్ ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేసేందుకు సర్కార్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన 2,00,000 రుణాల్లోనూ వివిధ కారణాలతో మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదు చేసుకోవడానికి నెల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతుల నుంచి అగ్రికల్చర్ అధికారులు ప్రత్యేక ఫార్మెట్లో 9 రకాల వివరాలు రాతపూర్వకంగా తీసుకోవడంతో పాటు మరో 5 రకాల ధృవీకరణ పత్రాలు సేకరిస్తారు. 2,00,000 వరకు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ మాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరో పక్క 2,00,000 కంటే ఎక్కువ ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.